హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చోలే కర్రీ చేశానండి. ఎలా చేశాను, ఏ విధంగా చేశానో మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి, పుల్కా, చపాతి, అలాగే పూరి వీళ్ళకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశాను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు మరెన్నో చూపించగలను. ఇంకా లేట్ చేయకుండానే మనం వీడియోలోకి వెళ్దామండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చోలే కర్రీ చేస్తున్నామండి. ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని సరిపడ్డ ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నానండి. ఏమేమి వేస్తున్నా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, స్పైసెస్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ని వేసుకుంటున్నానండి. చాలా స్లైసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో. నేను హై ఫ్లేమ్ మీదే చేస్తున్నానండి. చూడండి, మన ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమోటాలను యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాము. చూడండి, టమోటాలు కూడా ఫ్రై చేసుకున్నాము బాగా. చాలా బాగుంటుందండి ఈ చోలే కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, రోటీ, పుల్కా, అలాగే పూరి, రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాకు పెట్టండి. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఈ టమోటాలను కూడా బాగా మగ్గించుకుందామండి. చూడండి, ఈ టమోటాలు మగ్గుతున్నప్పుడే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను. అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం తక్కువ వేసుకుంటే, ఎందుకంటే మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మగ్గిచ్చేసేసుకుందామండి. అసలు టమోటాలు కనిపించకుండా మన కర్రీలో బాగా వెనిపేసుకోవాలి ఆయిల్లో. అప్పుడేనంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడికిచ్చేసేసుకుందాము. చూడండి, మన టమోటాలు అయితే కంప్లీట్గా అయితే బాగా మెత్తగా అయిపోయాయి కదండి. చూడండి, కంప్లీట్గా అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ 2 కలిపినే వేసుకుంటున్నానండి నేను. సపరేట్ ఏం కాదు. అలాగే రుచికి తగ్గ కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుందాము. అలా కలిపేసుకుని 1 నిమిషం బాగా ఫ్రై చేసుకుందాము. చూడండి, కారం
కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్న చోలేను యాడ్ చేసుకుందామండి. చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ ముందుగానే ఉడకపెట్టేసుకున్నానండి. చూడండి, ఆల్రెడీ నేను కుక్కర్లో ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అన్నీ కూడా. అసలు ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా నేను చూపించడం కాదు కానీ మీరు ట్రై చేసి చూస్తే మీకు ఈ టేస్ట్ అన్నది తెలుస్తుందండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక గ్లాస్ యాడ్ చేసేసుకుంటాను. చూడండి, నేనైతే ఒక పెద్ద గ్లాస్ నిండుగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మన చోలేకి కూడా అన్నీ కూడా మసాలాలు, కారం, ఉప్పు అవన్నీ పట్టాలి కదా. అందుకని నేను ఒక గ్లాస్ నిండుగా వాటర్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 or 6 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మన కూర కంప్లీట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఒక 5-6 మినిట్స్ బాగా ఉడికించుకుందామండి. చూడండి, మన కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. నాకు ఈ మాత్రం గ్రేవీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి. దీంతో ఇంకా టేస్ట్ అసలు చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకుందాము. ఒక్క నిమిషం ఉండిచ్చేసి మనం స్టవ్ బంద్ చేసేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కా అసలు వాటిల్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని ఓన్లీ చపాతీలోకి మాత్రం వాడుతానండి. నేను రైస్కి అయితే తినట్లేదు. కానీ రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఒక 1 మినిట్ ఉంచేసి మనం దించేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. చూడండి, మన కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దించేసుకుంటానండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. చూడండి ఎంత బాగుందనో. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు మరెన్నో చూపించగలను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. ఎంతవరకు బాయ్ అండి.